ఈరోజు పేదరికం ప్రభావం, పేదరికం యొక్క రకాలు, పేదరికం వలన ఏర్పడే సమస్యలు, అసలు పేదరికానికి గల కారణాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. సాధారణంగా మూడవ ప్రపంచ దేశాలన్నీ కూడా, అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు పేదరికం అనేటువంటి ఒక అతిపెద్ద సమస్యని, పేదరికం అనేటువంటి అతిపెద్ద సమస్యని ఆ దేశాలు ఎదుర్కొంటున్నాయి. మరి ముఖ్యంగా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి వచ్చినట్లయితే, బ్రిటిష్ వారి రాక ముందు, బ్రిటిష్ వారి రాకకి పూర్వం, బ్రిటిష్ వారి పరిపాలన అనంతరం ఆర్థిక వ్యవస్థని మనం ఇక్కడ రెండు కోణాలలో అధ్యయనం చేయాలి. అంటే ఎందుకు ఇక్కడ బ్రిటిష్ వారి రాక పూర్వం అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం జోడించడం జరుగుతుంది అంటే, దాదాపుగా ఒక పటిష్టవంతమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కుటీర చిన్న తరహా పరిశ్రమలు కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ, మరి చేతి వృత్తులు, అద్దకం, కుటీర పరిశ్రమలు, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలతోటి మరి ఒక పటిష్టవంతమైనటువంటి ఉపాధి అవకాశాలని, ఉత్పాదకతని కలిగినటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పుకున్నాం. దీని ద్వారా బ్రిటిష్ వారిని ఇక్కడికి అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ వ్యాపారం చేసుకుంటే లాభాలు గడించవచ్చు అనేటువంటి ఒక ఆశని ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వాళ్ళని అట్రాక్ట్ చేసిందనే చెప్పవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న వాటిని ఒక ఎస్టేట్స్ లాగా, ఇవి అన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలకి ఉన్నటువంటి ఈ వాటి మధ్యన ఉన్నటువంటి సాంగత్యం కావచ్చు, సన్నిహితం కావచ్చు, లేదా రాజకీయ ఆర్థిక సంబంధాలు కావచ్చు, ఇవి ఒక రకంగా కొంత పాజిటివ్ దృక్పథంలోనే ఉన్నప్పటికీ బ్రిటిష్ వారు ఇక్కడ ఏ విధంగానైనా రాజకీయం చేయాలి అంటే, అధికారం చేజిక్కించుకోవాలి అంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి వనరులని తరలించుకుపోవాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి సంపదని తరలించుకుపోవాలి అంటే ఇక్కడ రాజకీయం, అధికారం అనివార్యం అని భావించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 300కి పైగా ఇక్కడ అనే సంస్థానాలు ఉండేటివి. ఆ సంస్థానాలన్నిటి కూడా అవి ఒక్కొక్క రాజులు పరిపాలన చేసేవారు. అయితే ఆ కరణం లోపల ఏం జరిగింది అంటే, ఈ సంస్థానాలకు మరి అధిపతులని లొంగ తీసుకోవడం కానీ, బెదిరించడం కానీ, వారికి లేనటువంటి ఆశలు కల్పించడం కానీ, వారిని ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, వాళ్ళని బలహీనపరచడం కానీ బ్రిటిష్ వారు చేస్తూ, వారికి ఎవరైతే సంస్థానాధిపతి వారికి లొంగకుండా, వారికి చేజికి వారి ఆధిపత్యంలోకి, వారి ఆధీనంలోకి వెళ్లకుండా ఉంటారో వారిని వారి ఆధీనంలోకి తెచ్చుకునే విధంగా ఇక్కడ రాజకీయం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటు ఏర్పడ్డది. ఆ తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత పూర్తిగా రాజకీయంగా వాళ్ళు ఇక్కడ అధికారం చలాయించడం మొదలుపెట్టారు అని చెప్పవచ్చు. దీని ద్వారా భారతదేశంలో సంపద కొల్లగొట్టబడింది. దాదాబాయి నవరోజీ
ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా చెప్తారు. డ్రెయిన్ థియరీని చెప్తారు. డ్రెయిన్ థియరీ అంటే ఏంటిదంటే భారతదేశంలో సంపద ఏ విధంగా బ్రిటన్కి తరలించబడింది, భారతదేశంలో ఉన్నటువంటి వనరులు, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు, సంపద, ఇక్కడ ఉన్నటువంటి మరి విలువైనటువంటి వస్తువులు ఏ విధంగా ఇంగ్లాండ్కు తరలించబడ్డాయి అన్నది అతను ప్రచురించినటువంటి డ్రెయిన్ థియరీ గ్రంథంలో ఒక స్టాటిస్టికల్ డేటా ఆధారంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం ఈ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ మరి పూర్తిగా వారు వ్యవసాయ రంగ అభివృద్ధికి కావాల్సినటువంటి చర్యలు ఎంతమాత్రం తీసుకోలేదు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి, శ్రామికులకి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి మరి హెచ్చు పన్నులను వాళ్ళ పైన విధిస్తూ వసూలు చేస్తూ మరి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారని చెప్పవచ్చు. కాబట్టి 1947లో స్వాతంత్రం రాగానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క రూపు రేఖలు, ఆర్థిక స్థితిగతులు చాలా జటిలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని మనం భావించవచ్చు. కాబట్టి స్వాతంత్రానంతరం భారతదేశంలో మరి ఏ విధంగా 1947 అనంతరం భారతదేశంలో పేదరికం ఏ విధంగా ఇక్కడ ప్రభావం చూపుతుంది, అసలు పేదరికం అంటే ఏమిటి, దానికి గల కారణాలు ఏమిటి, మరి ఎంత శాతం భారతదేశంలో పేదరికం 1947, 1951 నుండి దాదాపుగా 2021, 2023 వరకు ఏ విధంగా పేదరికం అన్నది మరి ఉంది అని అంచనాలతో పాటుగా భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది పేదరికాన్ని నిర్మూలించడం లోపల అంటే ముందుగా అసలు పేదరికం అంటే unable to fulfill their basic needs. What are the basic needs? Food, cloth, shelter. Food, cloth, shelter. అంటే they are unable to fulfill their basic needs. Example, food, cloth, shelter. ఎవరైతే వారి యొక్క కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉంటారో వారే పేదవారు. అమర్త్య సేన్ పేదరికం గురించి ఒక్కటే మాట చెప్తాడు, జస్ట్ సింగిల్ వర్డ్లో చెప్తాడు. పేదరికం అంటే లేమితనం, డిప్రివేషన్. అంటే లేమితనం అంటే ఏంటి అంటే చూడగానే, ఒక వ్యక్తిని చూడగానే అతడు పేదవాడు అని మనలో భావన కలగడం, అంతే. ఇంకా దీన్నే లేమితనం అన్నాడు అమర్త్య సేన్. మరి మనలాంటి దేశంలో ఇంత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మాస్ పావర్టీ, కఠిన పేదరికం అనేది మన దేశంలో కనిపిస్తూ ఉంటుంది. మన తెలంగాణ ప్రాంతంలో అయితే ముఖ్యంగా సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల కొన్ని చేనేత వీవర్స్ ఎవరైతే కార్మికులు ఉన్నారో, శ్రామికులు ఉన్నారో వారు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. తృణప్రాయంగా ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయదారులు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆత్మార్పణ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏంటంటే బేసికల్లీ పేదరికమే, లేమితనమే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా మన దేశంలో కూడా ముఖ్యంగా బీహార్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, రాజస్థాన్లో కొన్ని ఏరియాలు, యూపీలో కొన్ని ఏరియాలు,
మరి అత్యంత పేదరికంలో రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలు. అలాగే మరి పేదరికాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు? చాలా మంది చాలా రకాలుగా, రంగరాజన్ కమిటీ కావచ్చు, ప్లానింగ్ కమిషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, చాలా మంది చాలా రకాలుగా వర్గీకరించారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే 2400 క్యాలరీల ఆహారాన్ని, పట్టణ ప్రాంతాలలో అయితే 2100 క్యాలరీల ఆహారాన్ని, ఎవరైతే పొందలేనటువంటి స్థితిలో ఉంటారో, ఎవరైతే 2400 క్యాలరీల ఆహారాన్ని గ్రామీణ ప్రాంతాలలో, 2100 క్యాలరీల ఆహారాన్ని పట్టణ ప్రాంతాలలో పొందలేనటువంటి స్థితిలో తలసరి ఆదాయాలు అల్పంగా ఉండి ఆహారాన్ని కూడా పొందలేనటువంటి స్థితిలో ఉంటారో వారు పేదవారుగా నిర్వచించారు. మరి వీరినే బిలో పావర్టీ లైన్ అని కూడా అంటారు. బిలో పావర్టీ లైన్ పీపుల్ అని కూడా అంటారు. బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అంటే పేదరికపు రేఖకి దిగువన నివసిస్తున్న వారు అని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా మాస్ పావర్టీ అన్నది మన దేశంలో, కఠిన పేదరికం అన్నది మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒరిస్సా, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మరి పేదరికంని వర్గీకరించవచ్చు అంటే నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. పేదరికాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు: నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. మరి నిరపేక్ష పేదరికం అంటే, నిరపేక్ష పేదరికం అన్నది వారికి కావలసినటువంటి కనీస అవసరాలను కల్పించుకోలేనటువంటి స్థితిలో ఉండేటువంటిది. ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. ఇక్కడ మాస్ పావర్టీ కూడా ఉంటుంది. మరి సాపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం అంటే ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉంటుంది. వారు అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజల యొక్క ఆదాయాలలో వ్యత్యాసాలలో, ప్రజల ఆదాయ వ్యత్యాసాలలో తేడాని బట్టి అక్కడ సాపేక్ష పేదరికం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక 2 వ్యక్తులను మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు, అభివృద్ధి చెందిన దేశాలలో ఒక వ్యక్తికి ఒక 10 పరిశ్రమలు ఉన్నవి. అతని దగ్గర ఒక 10,000 మంది శ్రామికులు పనిచేస్తున్నారు. మరొక వ్యక్తికి ఒక్క పరిశ్రమ ఉంది, అతని దగ్గర ఒక 1000 మంది మాత్రమే పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు, ఇక్కడ ఎవరైతే ఒక్క పరిశ్రమను కలిగినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని సాపేక్ష పేదరికం ఉన్నట్లది, సాపేక్ష పేదరికానికి అతను అనుబంధంగా ఉన్నారు, సాపేక్ష పేదరికంలో ఉన్నారు అని మనం భావించవచ్చు. 2 రకాలుగా, ఒకటి నిరపేక్ష పేదరికం, 2 సాపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. సాపేక్ష పేదరికం అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తూ ఉంటుంది. మరి మనలాంటి దేశంలో నిరపేక్ష పేదరికం ఉంటుంది. ఇంకా దీనికి అనుబంధంగా మాస్ పావర్టీ, కఠిన పేదరికం కూడా ఉంటుంది. మరి ఈ పేదరికాన్ని ఏ విధంగా చెప్పడం జరిగింది అమాత్య సేన్ అంటే లేమితనం అన్నాడు. లేమితనం అంటే చూడగానే ఒక వ్యక్తిని, ఓహో ఇతను పేదవాడు అయ్యుంటాడు, పేదవాడు ఇలా ఉన్నాడు అని మనం ఒక నిర్ణయానికి రావడం. ఇది పేదరికంగా మనం భావించవచ్చు. మరి పేదరికానికి గల అసలు కారణాలు ఏమున్నాయి? ఏంటి భారతదేశంలో పేదరికానికి గల కారణాలు? మనం ముందుగానే చెప్పుకున్నాం, బ్రిటిష్ వారి పరిపాలన అని. అంతే, అది కూడా ఒక కారణమే. బ్రిటిష్ వారి ఆధీనంలో దాదాపు 300 సంవత్సరాల కాలం పాటు వారు మనల్ని వారి అధికారంలో మనం కొనసాగడం.
వారు మన దేశ సంపదని కొల్లగొట్టడం, అదే సమయంలో సన్న చిన్న రైతులు, ఉపాంత రైతులు అందరూ కూడా వాళ్ళు డైలీ వేజ్ కూలీలుగా మారడం, వాళ్ళకు ఉన్నటువంటి 1 ఎకరం, ఎకరంన్నర, 2 ఎకరాలు, 2 ఎకరాలన్నర ఇలా ఉన్నటువంటి వ్యవసాయ సాగు భూమిని కూడా అమ్మేసి ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించి, పేమెంట్ చేసి, ట్యాక్సీలు చెల్లించి వాళ్ళు ఏం చేశారు అంటే అసంఘటిత రంగంలో శ్రామికులుగా వాళ్ళు స్థిరపడ్డారు. ఇది బ్రిటిష్ వారి పరిపాలన కాలం. ఇక రెండవది ఏంటిది అంటే ఆర్థిక శక్తి కేంద్రీకరణ. అంటే ఆర్థిక శక్తి కేంద్రీకరణకి ఇక్కడ మనం 2 అంశాలు ముఖ్యంగా చెప్పవచ్చు. ఏంటి ఆ ముఖ్య అంశాలు అంటే 1969లో భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఎంఆర్టిపి యాక్ట్, మొనోపాలిసిస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ కావచ్చు. దీనిని 1970 నుండి అమలు చేశారు. ఈ చట్టం 1969 చేశారు. ఈ చట్టాన్ని 1991లో పివి నరసింహారావు 1991 నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు పరిచేటువంటి సందర్భంలో ఈ చట్టాన్ని వాళ్ళు ఏం చేశారంటే లిబరలైజ్ చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టానికి ఉన్నటువంటి కోరలన్నీ కూడా తీసేశారు. కోరలు తీసేయడం అంటే ఇంకేంటి ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ పోతుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక శక్తికి కేంద్రీకరణ అన్నది 1991 అనంతరం ఎక్కువగా ఇక్కడ బలపడింది అని చెప్పవచ్చు. దాని ద్వారా ఏమైంది అంటే ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలని, ఎల్పిజి మోడల్ని కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ సందర్భంలోనే మరి ఎక్కువగా పేదవారు మరింత పేదవారుగా మారినటువంటి దుస్థితి, ధనవంతులు మరి ఇంత ధనవంతులుగా మారినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూసాం. అంటే ఆర్థిక శక్తి అన్నది కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమైతే వచ్చింది. అంటే సాధారణంగా ప్రపంచంలోని అతిపెద్ద ధనవంతులలో మరి భారతదేశంలో కూడా ఆ ధనవంతుల యొక్క సంఖ్య అన్నది పెరుగుతూ వచ్చింది అని చెప్పవచ్చు. దానికి కారణాలు ఏమైనా కూడా ఇక్కడ ఆర్థిక శక్తి కేంద్రీకరణ అన్నది ఇక్కడ అంటే ఏం కావాలి అంటే ఇక్కడ వనరులు ఇక్కడ సమపంపిణీ జరగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే సాధారణంగా ఆదాయ అసమానతలకి తావు లేకుండా పోతుంది. కానీ మరి ఆర్థిక శక్తి కేంద్రీకరణ జరగడం వలన ఇక్కడ ఆదాయ అసమానతలు విపరీతంగా పెరిగిపోయి మరి పేదవారు మరింత పేదవారుగా మారినటువంటి సందర్భం. ధనవంతులు మరింత ధనవంతులుగా మారడం వల్ల పెద్ద నష్టమేం లేదు ఆర్థిక వ్యవస్థకి. కానీ అది ఆర్థిక వ్యవస్థకి, దేశానికి ఇంకా ఎక్కువగా కూడా ఊతమే ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తారు. వారి నుండి వచ్చేటువంటి మరి పన్నుల రూపేణ వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ప్రభుత్వ నిర్వహణకు, ప్రభుత్వం నిర్వహించేటువంటి చర్యలకు, ఫలిత సంక్షేమ పథకాలకు మరి ప్రభుత్వం ఖర్చు చేసుకుంటుంది. కానీ పేదవారు మరింత పేదవారుగా మారడం అనేది కొంత జటిల సమస్యగా మరి ఇక్కడ ఉంటుంది. ఇక మూడవ అంశం ఏంటంటే జనాభా సహజ వనరుల అల్ప వినియోగం. మరి మనలాంటి దేశంలో కూడా సహజ వనరులు అనే వినియోగం అనేది ఒక పెద్ద సమస్యగానే ఉంది. ఎందుకంటే వనరులు ఉన్నవి, కానీ వాటిని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకోలేకపోతున్నాం. దానికి అనేకమైనటువంటి కారణాలు, రాజకీయ కారణాలు, ప్రాంతీయ పార్టీలు లేదా ఇతరత్ర అంశాలు అన్నీ కూడా మనం ఇక్కడ కారణాలుగా చదువుతూ వస్తున్నాం, వింటూ వస్తున్నాం. మామూలుగా చాలా సందర్భాలలో కూడా మన ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదా సోషల్ మీడియా కావచ్చు, ఇక్కడ ఏ విధంగా వనరులని దుర్వినియోగం జరుగుతుంది, మరి వనరులు ఏ విధంగా కొల్లగొడుతున్నారు, మరి ఉన్న వనరులని సద్వినియోగం తీసుకురాకుండా ఏ విధంగా వనరులని మనం ధ్వంసం చేస్తున్నాం, ఇక్కడ ఎరేషన్ ఆఫ్ రీసోర్సెస్ అన్నది జరుగుతుంది అన్నది మనం చూస్తూనే వస్తున్నాం. ఇది కూడా ఆర్థిక వ్యవస్థకి ఎంత మంచిది కాదు. ఇది కూడా దీని వలన కూడా కొంత పేదరికం, నిరుద్యోగం, విలయ తాండవం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఆ తర్వాత జనాభా ఒత్తిడి, జనాభా విస్ఫోటనం, జనాభా పెరుగుదలకి కారణాలు కానీ చెప్పవచ్చు.
జనాభా పెరుగుదల యొక్క సమస్యలు అని చెప్పవచ్చు. మరి జనాభా పెరగడం వల్ల పేదరికం కూడా పెరుగుతుందా అంటే వాస్తవానికి జనాభా పెరిగినప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి జనాభాకి సరిపోయే విధంగా పెరిగితే సమస్య లేదు. ఉపాధి అవకాశాలు జనాభా పెరుగుదల రేటుకు ఈక్వల్గా పెరిగితే సమస్య లేదు. కానీ జనాభా సాంద్రత పెరుగుతుంది, జనాభా రేటు పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, కానీ మరి జనాభా పెరుగుదల రేటుకి కావలసినటువంటి రేటులో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగడం లేదు, రేటు ఉపాధి అవకాశాలు పెరగడం లేదు, ఉత్పాదకత జరగడం లేదు. కాబట్టి మరి మనలాంటి దేశాలలో చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే మనకి మాల్తస్ అనేటువంటి ఆర్థిక వ్యవస్థ ఇక్కడ జనాభా పెరుగుదలకి మరియు ఏ విధంగా అంటే ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా జనాభా అనేది ఉంది, మరి జనాభా పెరుగుదలకి ఆహార ధాన్యాల ఉత్పత్తికి రెండింటికి మధ్యన ఏ విధంగా సమన్వయం లోపిస్తుంది, ఇక్కడ రెండింటి ఉత్పత్తిలో రెండింటికి కూడా తేడా అన్నది ఎంత మేరకు మరి అసమతుల్యం పెరుగుతూ వస్తుంది, అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఆర్థిక వ్యవస్థపై అనేటువంటి అంశాన్ని అతను చెప్పడం జరిగింది. అంతేకాకుండా భూమిపైన పుట్టబోయేటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడు అవుతాడు అంటాడు మాల్తస్. అంటే వాస్తవానికి అతని దృష్టిలో భూమిపైన పుట్టేటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన అవుతాడు. అదే దానిని మరి ఎడ్విన్ కానన్ అభిలాషణీయమైనటువంటి జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఎడ్విన్ కానన్ కూడా మరొక నిర్వచనాన్ని ఇస్తాడు. అంటే ఏ విధంగా అంటే భూమిపైన పుట్టేటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక వనరుగా తయారవుతాడు, ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తాడు అంటాడు. అంటే ఆర్థిక వేత్తలు కూడా వారి వారి యొక్క నిర్వచనాలు బట్టి వారి యొక్క సమస్యని యొక్క వాళ్ళు అర్థం చేసుకున్న తీరును బట్టి వాళ్ళు అభివర్ణించారు. తర్వాత నిరుద్యోగిత అంటే ఎందుకు ఇక్కడ నిరుద్యోగిత కూడా పేదరికానికి అసలు ఒక కారణంగా చెప్పొచ్చు. అవును, ఫర్ ఎగ్జాంపుల్ మనం నిరుద్యోగిత కూడా ఒక కారణంగా చెప్పాలి అనుకుంటే చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ పేదరికం నిరుద్యోగం రెండు కూడా ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివిగా మనం చూడొచ్చు. అంటే పేదరికం పెరుగుతుంటే నిరుద్యోగం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంటే పేదరికం కూడా పెరుగుతుంది. ఈ పేదరికానికి నిరుద్యోగానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ he is poor because he is unemployed. He is unemployed because he is poor. అంటే ఒక వ్యక్తి ఎందుకు పేదవాడుగా ఉన్నాడు అంటే అతను నిరుద్యోగి కాబట్టి. ఒక వ్యక్తి ఎందుకు నిరుద్యోగిగా ఉన్నాడు అంటే అతడు పేదవాడు కాబట్టి. సమస్యని మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ నిరుద్యోగానికి పేదరికానికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏ విధంగా ఉంది, మరి నిరుద్యోగం కూడా పేదరికానికి ఏ విధంగా కారణం అవుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనలాంటి ఆర్థిక వ్యవస్థలలో మరి మనలాంటి అధిక జనాభా కలిగినటువంటి ఆర్థిక అతిపెద్ద సమస్యగా ఉన్నప్పటికీ మరి నిరుద్యోగ సమస్య, పేదరికం సమస్య అన్నది కూడా ఇక్కడ ఆ దేశ ఆర్థిక వ్యవస్థలని మరి ఒక రకమైనటువంటి వాటిపైన ప్రభావం, ఆర్థిక వ్యవస్థలపైనే ప్రభావం చూపే విధంగా ఉన్నవి అని మనం అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత తక్కువ విద్య అంటే లోపభూయిష్టమైనటువంటి విద్యా విధానం. ఎందుకు లోపభూయిష్టమైనటువంటి విద్యా విధానం అని ఇక్కడ మనం వ్యాఖ్యానించడం జరుగుతుంది అంటే మన విద్యా విధానం, మన విద్యా వ్యవస్థ మనల్ని పట్టభద్రుల్ని చేస్తుంది కానీ పొట్టభద్రుల్ని చేయట్లేదు. పట్టభద్రుల్ని చేస్తుంది కానీ పొట్టభద్రుల్ని చేయట్లేదు. కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ నాణ్యమైనటువంటి విద్యా విధానం, వృత్తి విద్యా విధానం అంటే ఏ విధంగా అంటే ఒక సర్టిఫికేట్ జనరేటెడ్ కోర్స్ లాగా, సర్టిఫికేట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ లాగా, పరిశ్రమలాగా మరి విద్యాలయాలు, విద్యా వ్యవస్థలు, ఉన్నత విద్య కూడా ఇప్పుడు రోజు అదే విధంగా ఉంది. కాబట్టి మరి విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. విద్య అన్నది మరి ఉపాధి అవకాశాలను పొందేందుకు మరి
ఒక ఊతమిచ్చేదిగా ఉండాలి. మరి విద్య అన్నది అందరికీ అందుబాటులోకి రావాలి. నాణ్యమైనటువంటి విద్య అన్నది అందరికీ ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, మరి మనలాంటి దేశంలోనే ఏ విధంగా విద్యా విధానం ఉంది అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు ఉన్నత విద్య, నాణ్యమైన విద్య, తర్వాత ప్రాథమిక విద్య, మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎవరికి అందుతుంది, ఎవరికి అందుబాటులోకి ఉంటుంది అంటే వాస్తవానికి ధనవంతులకి, మరి అధికంగా డబ్బున్న వారి కుటుంబాలకి, సంపన్నులకి మాత్రమే మరి నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి జటిల సమస్యలతోటి మరి ప్రభావితం అవుతున్నారు, మరి సమస్యలని ఎదుర్కొంటున్నారు అని మనం చెప్పొచ్చు. కాబట్టి నాణ్యమైనటువంటి విద్యని అదే మనం దాదాపుగా 2013 నుండి ఇక్కడ 10 సంవత్సరాల కాలం లోపల ఏంటిది అంటే 6 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి, 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యని అందించాలి అనేటువంటి మరి 21వ ఆర్టికల్ ప్రకారం మరి మనం ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. కానీ ఇంకా సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, అందులో సఫలీకృతం కాలేకపోతున్నామని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత అత్యవసర వస్తువులు ఏవైతే, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో మరి అందుబాటులో లేకపోవడం కూడా ఒక సమస్యనే. కాబట్టి పెట్టుబడులు కొరతగా ఉండడం వలన ఆహారం, ఉత్పత్తి, ఉద్యోగిత, గృహ వసతి, త్రాగునీరు, సాగునీరు, విద్యుత్ ఇటువంటి అంశాలపైన మరి పెట్టుబడులు తక్కువగా ఉండడం, వాటి యొక్క నెసెసరీ ఎక్కువగా ఉండడం, వాటి యొక్క నీడి ఎక్కువగా ఉండడం, వాటి యొక్క అవసరం ఎక్కువగా ఉండడం అన్నది మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో బాగా ఒక జటిలమైనటువంటి సమస్యగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఇక్కడ ఈ అత్యవసర వస్తువులను ఏవైతే, నిత్యావసర వస్తువులు అయితే ఉన్నాయో, తక్కువ లభ్యత కలిగి ఉన్నాయో అటువంటి వస్తువులని ప్రభుత్వాలు మరి ఒక రేషన్ పంపిణీ విధానం ద్వారా కావచ్చు, లేదా ఉచిత పంపిణీ విధానం ద్వారా కావచ్చు, లేదా ఇంకా వారికి కావాల్సినటువంటి సాధారణంగా అంటే ఏ ప్రాంతాలలో అయితే కఠినంగా పేదరికం ఉందో, ఏ ప్రాంతాలలో అయితే కొన్ని తెగలు ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ జటిలమైనటువంటి సమస్యగా ఉంటుంది పేదరికం. చాలా ఎక్కువ శాతం జనాభా పేదరికంలో ఉన్నటువంటి ప్రాంతాలని ప్రభుత్వాలు వాటిపైన ఆ ప్రాంతాలపైన ప్రభుత్వాలు ఫోకస్ చేసి మరి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, ప్రాథమిక అవసరాలు ఏంటిది, వాళ్ళకి కావాల్సినటువంటి చర్యలు, వాళ్ళని అభివృద్ధి కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భం చాలా ఎక్కువగా ఉంది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో. ఆ తర్వాత ద్రవ్యోల్బణం. మామూలుగా ద్రవ్యోల్బణం అంటేనే మనం ధరల పెరుగుదల నిరంతరంగా కొనసాగేటువంటి పరిస్థితి. అంటే ధరల పెరుగుదల అనేది నిరంతరంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా మరి వస్తువుల యొక్క ధరలు పెరిగి, మరి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగి, మరి తక్కువ ఆదాయ ప్రజల యొక్క వినియోగ స్థాయిలో, మరి పొదుపు స్థాయిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వారి యొక్క తలసరి ఆదాయాన్ని తగ్గిపోయి, ఆ తర్వాత ఎక్కువగా కూడా సాధారణంగా ఏంటిలా అంటే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటిది అంటే వాళ్ళ యొక్క వినియోగ స్థాయి పెరిగి వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయిలు తగ్గిపోయి తలసరి ఆదాయ స్థాయి తగ్గిపోయి వాళ్ళు మరింత పేదవారుగా మారేటువంటి సందర్భం మరి ద్రవ్యోల్బణం సృష్టిస్తుంది. ద్రవ్యోల్బణ సమయంలో ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళు మరింత పేదవారుగాను, ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళు మరింత ధనవంతులుగాను మారేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణం కూడా పేదరికానికి ఒక కారణంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత అల్ప సాంకేతిక పరిజ్ఞానం. మరి అల్ప సాంకేతిక పరిజ్ఞానం అని ఎందుకు అంటున్నాం? సాంకేతిక పరిజ్ఞానం అల్పంగా ఉండడం కూడా పేదరికానికి ఒక కారణం అవుతుందా అంటే అవుతుందని చెప్పవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అన్నది అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది అందుబాటులో ఉన్నట్లయితే తక్కువ వ్యయంతో, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా మరి ఎక్కువగా కూడా పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదవారికి కావాల్సినటువంటి వస్తువు సామాగ్రిని అందుబాటులోకి తీసుకురావడానికి అన్నది ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది కొంత
దోహదం చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక మూలధనం కొరతగా ఉండడం, అంటే మూలధన కొరత అన్నది కూడా ఒక పెద్ద సమస్యనే. మూలధనం కొరతగా ఉంది అంటే మూలధనం కొరత ఉంది అంటే మనం మనం ఇక్కడ అభివర్ణించేటువంటి సందర్భం ఏదైనా ఉంటుంది అంటే తక్కువ వినియోగం, తక్కువ పొదుపు, తక్కువ డిమాండ్, తక్కువ సప్లై, ఇవన్నీ కూడా తక్కువ మూలధనానికి దారితీస్తాయి. అంటే అల్ప వినియోగం, అల్ప పొదుపు, అల్ప ఆదాయ స్థాయి, అల్ప డిమాండ్, అల్ప ఉండడం, వీటి ద్వారా ఏమవుతుంది అంటే ఇది ఒక చైన్ సిస్టమ్ లాంటిది. వీటి ద్వారా ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఎక్కువ ఉత్పత్తి జరిగితే ఎక్కువ డిమాండ్ సప్లై పెరుగుతుంది. ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. ఎక్కువ ఉద్యోగిత పెరుగుతుంది. ఎక్కువ ఉద్యోగిత పెరిగితే ఇక తలసరి ఆదాయ స్థాయి మారుతుంది. మరి యొక్క ఆదాయ స్థాయిలో మార్పు వస్తుంది. ఎక్కువ ఉత్పత్తి పెరిగినప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కువ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మరి ఇది అల్ప ఆదాయ స్థాయి అన్నది, మరి అల్ప వినియోగ స్థాయి అన్నది, అల్ప పొదుపు స్థాయి అన్నది మరి అల్ప మూలధనానికి కారణమవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికలు విఫలం కావడం, అంటే పంచవర్ష ప్రణాళికలు విఫలం కావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నవి. కారణాలు ఏమైనప్పటికీ కూడా దాదాపుగా మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి 1951 నుండి మరి 2014 వరకు కూడా, మరి 12వ పంచవర్ష ప్రణాళిక కాలం వరకు కూడా, అంటే దాదాపుగా మనం 5 వార్షిక ప్రణాళికలని, 6 వార్షిక ప్రణాళికలని, తర్వాత 11 పంచవర్ష ప్రణాళికలని మనం పూర్తి చేసుకున్నాం. కానీ అనుకున్నటువంటి ప్రగతిని, లక్ష్యాన్ని సాధించలేకపోయామని మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే మనం దాదాపుగా 4వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళికనికి చూసినట్లయితే ఇక్కడ పేదరికానికి, నిరుద్యోగానికి, ఉపాధి అవకాశాలకే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం. కానీ అనుకున్నటువంటి మరి లక్ష్యాన్ని, గమ్యాన్ని సాధించలేకపోయాం, చేరుకోలేకపోయాం. దానికి కారణాలు మరి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలే ప్రభుత్వం యొక్క విధానాల రూపాల కల్పనే ముఖ్య కారణం. కాబట్టి ఇక్కడ దాదాపుగా పంచవర్ష 1 నుండి మరి 12 వరకు కూడా 11 పంచవర్ష ప్రణాళికలని పూర్తి చేసుకున్నాం. కానీ మరి అనుకున్నటువంటి లక్ష్యాన్ని, అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించలేకపోయాం, చేరుకోలేకపోయాం. కాబట్టి పంచవర్ష ప్రణాళికల యొక్క విఫలం కావడం కూడా పేదరికానికి ఒక బలమైనటువంటి ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అల్ప ఆదాయం. వ్యవసాయ రంగం లోపల, ముఖ్యంగా వ్యవసాయ రంగం లోపల, అనార్గనైజ్డ్ సంఘటిత రంగం లోపల అల్ప ఆదాయ స్థాయి అనేది ఉండడం, అంటే తక్కువ వేతనాలు కలిగి ఉండడం, తక్కువ సామర్థ్యం కలిగి ఉండడం, తద్వారా ఆర్థిక వ్యవస్థ ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే దాదాపుగా అల్ప ఆదాయం అన్నది వ్యవసాయ రంగంలో ఎందుకుంది? అసలు వ్యవసాయ రంగంలో అల్ప ఆదాయం ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే అక్కడ అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉన్నవి, తర్వాత ఎంఎస్పి తక్కువగా ఉండడం, ఆ తర్వాత ఇక్కడ రాజకీయ నాయకుల కొంత చేతివాటం కావచ్చు, మధ్య దళారీల వ్యవస్థ కావచ్చు. అంటే ఎంఎస్పి సరిగా లేకపోవడం, ఆ తర్వాత అవస్థాపన సౌకర్యాలు సరిగా లేకపోవడం, ఆ తర్వాత నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులు, నాణ్యమైనటువంటి క్రిమిసంహారక మందులు అందించలేకపోవడం కూడా ఒక బలమైనటువంటి కారణాలుగానే మనం చెప్పవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి గిట్టుబాటు ధర ఒకటే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి మరి రుణ సౌకర్యాలు అందించేటువంటి వ్యవస్థ, ఒక పటిష్టవంతమైనటువంటి రుణాల సౌకర్యాలు అందించేటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోవడం, అది సఫలీకృతంగా, అది విజయవంతంగా అది పనిచేయకపోవడం, సక్సెస్ఫుల్గా లేకపోవడం కూడా ఒక రకంగా బలహీనంగా ఉండడం కూడా ఒక రకంగా ఇది పేదరికానికి బలమైనటువంటి కారణమని మనం భావించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వాల యొక్క పనితీరు, అంటే ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహించడం, అంటే సాధారణంగా మరి మన
దేశంలో కూడా ఎందుకు ఇక్కడ ప్రభుత్వాల యొక్క పనితీరు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ స్పెషలైజ్ వ్యాఖ్యానించడం జరుగుతుంది అంటే మన దేశంలో కూడా దాదాపుగా 1900 దాదాపుగా 4 పంచవర్ష ప్రణాళిక వరకు కూడా అంటే 1970, 73, 74, 75 వరకు కూడా మన దేశంలో కూడా ఇక్కడ రాజకీయ నాయకులు భావించినటువంటి అంశం ఏంటిది అంటే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటిది అంటే వాళ్ళు దేన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు అంటే టింకిల్ డౌన్ థియరీని వాళ్ళు బిలీవ్ చేశారు. అంటే ఈ థియరీ ఏం చెప్తుంది అంటే పేదరికం అనేది తనంతట తానుగానే వస్తుంది, తిరిగి తనంతట తానుగానే వెళ్తుంది అని చెప్తుంది. అంటే ఈ థియరీని వాళ్ళు సృష్టించారు, దాన్ని అవలంబించారు, దాన్ని బలంగా నమ్మారు. కారణం ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే పేదరికం పెరుగుతూ పెరుగుతూ వస్తుంది కానీ తగ్గడం లేదు, అసలు తగ్గడం లేదు. పేదరికంలో ఇంకా జనాభా శాతం పెరుగుతూనే వస్తుంది. ఇది ఒక బలహీనమైనటువంటి వ్యవస్థని తయారు చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత సాంఘిక కారణాలుగా చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి మరి ఒక ప్రాంతాల్లో ఉపాధి సౌకర్యాల కోసం ఒక ప్రాంతం ఉపాధి అవకాశాలు లేకపోయినా కూడా ఒకే ప్రాంతంలో ఉండడం. ఇక ఇంకొక అంశం ఏంటిది అంటే మేరకి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ మనం అనుత్పాదక వ్యయం అన్నది ఉండడం. అంటే ఉదాహరణకి అనుత్పాదక వ్యయం అని ఎందుకు ఇక్కడ నేను వ్యాఖ్యానిస్తున్నాను అంటే కొన్ని ఫ్యామిలీస్లలో చూస్తుంటాం వాళ్ళు ప్రెస్టేజ్ గా పోయి ఏంటిది అంటే ఈ డెమోన్స్ట్రేషన్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా ప్రెస్టేజ్ గా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ యొక్క పిల్లల యొక్క బర్త్డేలు కావచ్చు లేదా వాళ్ళ యొక్క పెద్దల యొక్క తల్లిదండ్రుల వాళ్ళ యొక్క ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ యొక్క డెత్ డేస్ కావచ్చు లేదా ఇతరత్ర పండుగలు లేకుంటే ఇతరత్ర డేస్ కావచ్చు ఇతరత్ర ప్రత్యేకమైనటువంటి రోజులకు సంబంధించినటువంటివి వాళ్ళు గ్రాండ్గా చేయనటువంటి ఒక తపనని కలిగి వాళ్ళు అనుత్పాదక వ్యయాన్ని ఎక్కువగా చేయడం వలన ఏమవుతుంది వాళ్ళు ఇంకా అప్పుల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. ఇది కూడా ఒక ముఖ్య కారణంగానే మనం భావించవచ్చు. ఎందుకోసం అంటే ఈ అనుత్పాదక వ్యయం అనేది కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది గొప్ప ఆదాయ వనరులని అది ఇంకా తరలించుకుపోతుంది. దాని ద్వారా ఇంకా ఎక్కువగా వాళ్ళు పేదవారుగా మారడానికి ఇంకా ఎక్కువగా రుణగ్రస్తులుగా మారడానికి కూడా కారణం చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి కారణాల దృష్ట్యా దాదాపుగా 1950-51 నుండి 2020, 2021, 2022, 2023 సంవత్సరం వరకు కూడా పేదరికంలో మరి ఎటువంటి మార్పులు వస్తున్నాయి అంచనాలలో కూడా ఎస్టిమేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకున్నప్పుడు 1950-51 కాలంలో కూడా 1950-51 సంవత్సరంలో కూడా మరి 54.9% పేదరికం ఉంది. ఇది పట్టణ ప్రాంతాలలో కూడా దాదాపుగా 56%, మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా 56%, పట్టణ ప్రాంతాల్లో కూడా 49% కాబట్టి సుమారుగా 50%గా పట్టణ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 56%గా 56-57% మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదవారు నివసించే వాళ్ళు. అది 1950-51 కాలం. ఆ తర్వాత 1970, 71, 72, 73 వరకు కూడా ఇది దాదాపుగా 54-55% కొనసాగుతూనే వచ్చింది పేదరికం. ఇంకా ఎంత మాత్రం కూడా ప్రభుత్వాలు తగ్గించలేకపోయాయి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. తగ్గించలేకపోవడానికి ఒక కారణం కూడా ఉంది. ప్రభుత్వాలు ఏమని నమ్మినాయి అంటే ముఖ్యంగా ఈ టింకిల్ డౌన్ థియరీ పేదరికం అన్నది దానంతటగా అదే వస్తుంది, దానంతటా అదే తగ్గిపోతుంది అనేటువంటి ఒక థియరీని వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈ థియరీ కూడా కొంత రాజకీయ నాయకులు దాన్ని ఆసరగా చేసుకొని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు, స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోలేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచవచ్చు. అంతేకాకుండా 1991 వచ్చేసరికి 1991 వచ్చేసరికి పేదరికం అనేది 36% తగ్గించబడింది. అంటే దాదాపుగా 54% ఉన్నటువంటి పేదరికాన్ని మరి 36% తగ్గించడం జరిగింది 1990-91 కాలానికి. ఇది 2010-11 వచ్చేసరికి దాదాపుగా 21.9%, అంటే అరౌండ్ 22% పేదరికం, అంటే 22% జనాభా పేదరికంలో ఉన్నారు. 22% మంది పేదరికపు రేఖకు దిగువన నివసిస్తున్నారు అనేటువంటి అంచనాలు వేయడం జరిగింది. ఆ తర్వాత 2020-21 కాలానికి వచ్చేసరికి ఇది దాదాపుగా 17.9% జనాభా పేదరికం దిగువన ఉన్నారు.
అంటే దాదాపుగా 18% జనాభా, మొత్తం జనాభాలో 18% జనాభా పేదరికానికి దిగువన నివసిస్తున్నారు అనేటువంటి యొక్క అంచనాలు 2021, 22 కాలానికి కూడా ఇవి చెందినవిగా మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఇటు పట్టణ ప్రాంతాల్లో కూడా పేదరికంలో కూడా కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా రెండు ప్రాంతాల్లో కూడా పేదరికాన్ని తగ్గించలేకపోయినాం. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి చర్యలు చేపడుతున్నవి. దాదాపుగా పేదరికాన్ని తగ్గించడం కోసం మరి ఈ మధ్య కాలంలో కూడా మరి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలను కొంచెం మనం కొనియాడేటువంటి అంశాలు, మనం కొనియాడేటువంటి పథకాలను అంశాలుగా మనం చూడవచ్చు. ఎందుకోసం అంటే పేదరికాన్ని తగ్గించడానికి మరి అనేక రకమైనటువంటి అంశాలు, అంటే మల్టీ రోల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరగాలి, ఒక వ్యక్తి యొక్క మరి యొక్క తలసరి ఆదాయ స్థాయిలో, జీవన ప్రమాణ స్థాయిలో మార్పు తీసుకురావాలి అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు చర్యలు తీసుకోవాలో దాదాపుగా అన్ని రకాలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటూ పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నారు. అంటే దాదాపుగా 1900 మనం ముఖ్యంగా చూసినప్పుడు దాదాపుగా వ్యవసాయ రంగం అభివృద్ధిని పెంచడం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకతని పెంచడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు. మరి అంతేకాకుండా విద్యా వైద్య నాణ్యతలను పెంచడం ద్వారా, మరి విద్యా రంగంలో కూడా వైద్య రంగంలో కూడా నాణ్యతలను పెంచడం ద్వారా, ఆరోగ్య సదుపాయాలను కల్పించడం ద్వారా, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సదుపాయాలు అన్నవి ఎక్కువగా కూడా పేదవారిని మరింత పేదవారిగా తయారు చేస్తున్నాయి. కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సదుపాయాల కల్పన అన్నది అనివార్యం. కాబట్టి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం, దాదాపుగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ రూరల్ హెల్త్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అని మనం చాలా సందర్భాలలో వాటి గురించి చాలా క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. ఇది చాలా వరకు కూడా వైద్య కళాశాలల స్థాపన, తర్వాత డాక్టర్లను పెంచడం, తర్వాత ఇక్కడ వైద్య రంగానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఆధునికమైనటువంటి మరి పద్ధతిలో ఉత్పత్తి జరిగి అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ సదుపాయాలు, ప్రభుత్వ హాస్పిటల్లో మరి బెడ్స్ కావచ్చు, ఆయాలు కావచ్చు, నర్సులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఉచితంగా వారికి, ఎందుకంటే వారికి ప్రాథమిక హక్కు ప్రజలకి వైద్యం, ఆరోగ్యం అన్నది, కాబట్టి వాళ్ళకి అందించడం కోసం ప్రభుత్వాలు తగినటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నవి. కాబట్టి కొంత మేరకు పేదరికం అన్నది కొంత నిర్మూలించబడినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1952లో మరి 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని మొదటిసారిగా ప్రభుత్వం అంచనా వేసి మొదటిసారిగా అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత 1970 ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1978-79లో తీసుకొచ్చింది. తర్వాత JGSY జవహర్ గ్రామీణాభివృద్ధి సమృద్ధి పథక యోజన 1999లోను, మరి తర్వాత PM ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనని కూడా మరి తీసుకొచ్చింది 2015లో. ఆ తర్వాత అన్నపూర్ణ పథకం 2000 సంవత్సరంలో, ట్రైసమ్ పథకం ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని కూడా, ట్రైసమ్ ప్రోగ్రామ్ ని 1979లో తీసుకొచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత జవహర్ రోజ్గార్ యోజన, నెహ్రూ రోజ్గార్ యోజన 1989లో. ఆ తర్వాత మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి 1975లోనే. తర్వాత ఇదే కాలంలో కూడా 1975లోనే మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనేటువంటి ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. గరీబీ హఠావో అంటే పేదరికమా పారిపో అంటే, పేదరికమా పారిపో అంటే పారిపోతుందా? పారిపోవడానికి అవకాశాలు మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ మరి 20 సూత్రాల పథకాన్ని అమలు చేశారు, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ని అమలు చేశారు. తర్వాత కొంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది 1975 తర్వాత. కానీ ఇంకా చాలా వరకు కూడా పేదరికం అన్నది దాదాపుగా మనం చెప్పుకున్నాం ఇక్కడ ఎస్టిమేషన్ లోపల 2011 వరకు కూడా, 2011 సంవత్సరం వరకు కూడా దాదాపుగా 22% జనాభా బిలో పావర్టీ లైన్ కి దిగువన ఉన్నారు. అంటే ఎంత మేరకు మన దేశంలో కూడా పేదరికం యొక్క ప్రభావం, ఇంపాక్ట్ ఉన్నదో మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత మనకి
నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ NREP ప్రోగ్రామ్ని 1980లో కూడా, తర్వాత రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ RLEGPని 1983లో కూడా, ఆ తర్వాత జవహర్ రోజ్గార్ యోజన, నెహ్రూ రోజ్గార్ యోజన 1989లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అంతేకాకుండా 2006లో కూడా మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం ఏంటిది అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ప్రోగ్రామ్. ఇది 2006 సంవత్సరంలో కూడా మరి ఫిబ్రవరి 3వ తారీఖున దాదాపుగా 2000 అతిపెద్ద ఉపాధి పథకంగా దీన్ని మనం పరిగణించవచ్చు. ఇది 100 days ప్రోగ్రామ్, 100 days వర్కింగ్ in the rural youth and rural employees or rural farmers and rural poor, particularly rural poor. సో ఇట్లా అంటే 100 రోజుల పథకాన్ని, 100 రోజుల పని, ఆ పథకాన్ని, పనికి ఆహార పథకాన్ని, తర్వాత మరి వారికి కావాల్సినటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం, సేవల రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి చర్యలు అన్ని ఆత్మనిర్భర భారత్ కావచ్చు, ఆ తర్వాత మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆ తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా జన్ధన్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రజలను అంటే దాదాపుగా మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఒక వ్యక్తికి ప్రభుత్వ బ్యాంకులో ఒక అకౌంట్ లేనటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి మరి ప్రభుత్వం జన్ధన్ పథకాన్ని తీసుకొచ్చింది. మరి చాలా రకాలుగా ఎన్నో ప్రోగ్రామ్స్ ని మేక్ ఇన్ ఇండియా ద్వారా కావచ్చు, లేదా ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆత్మ నిర్భర భారత్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థని పటిష్టపరిచి మనం రీసెంట్ గా ప్రభుత్వం చేపట్టినటువంటి పథకం ఏంటిది అంటే అది మనకి ఆత్మనిర్భర్ భారత్తో పాటుగా ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి వనరులని సద్వినియోగం చేసుకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకి వాళ్ళకు పని కల్పించడం కోసం మేక్ ఇన్ ఇండియా కావచ్చు, లేదా ఇక్కడ కావాల్సినటువంటి ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి వారికి పని కల్పించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేకమైనటువంటి పథకాలను, ప్రోగ్రామ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ మరి వారి యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ, అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తూ వస్తుంది. ముఖ్యంగా మరి రహదారుల నిర్మాణం కావచ్చు, ఏ విధంగా జరుగుతుంది, ఎందుకోసం ఇక్కడ రహదారుల నిర్మాణం అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కొంత పని అన్నది క్రియేట్ చేయబడుతుంది, ఉపాధి అన్నది పెరుగుతుంది, తర్వాత ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే దీని ఒక నర్వస్ సిస్టమ్, రహదారుల రూపకల్పన, రహదారుల నిర్మాణం అన్నది ఒక రకంగా ఒక నర్వ్ సిస్టమ్ లాగా మన బాడీ లోపల అనేది ఏ విధంగానైతే నర్వ్ సిస్టమ్ ఉంటుందో, ఆ నాడీ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నర్వ్ సిస్టమ్ లాగానే మరి రహదారుల నిర్మాణం అనేది కూడా భారత ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచడానికి, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ఒక పకడ్బందీగా పనిచేస్తుంది అని మనం భావించవచ్చు. అదేవిధంగా మరి ఎందుకోసం ఇక్కడ ఇప్పటికీ కూడా ఇంకా పేదరికంలోనే ఇంత శాతం జనాభా ఉంది అంటే పేదరికం కోసం మరి ప్రభుత్వాలు అంటే ఏ విధంగా అంటే వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఉచితాల పేరుతోటి తయారు చేస్తున్నాయా, సోమరులుగా తయారు చేస్తున్నాయా, లేదా ప్రభుత్వాలు మరి ప్రజలకి పేరుతోటి వాళ్ళని ఇంకా పేదరిక వైపే నడిపిస్తున్నాయా అనేటువంటి ఒక మనకి అంచనా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, బాధ కలిగిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఎప్పుడైనా ఎందుకు ఇక్కడ ఈ మాటలు చెప్పడం జరుగుతుంది అంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలి అంటే ప్రజలని వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని అందివ్వకుండా వాళ్ళని ఉత్పత్తి సృష్టికర్తలుగా వాళ్ళని తయారు చేయాలి. అంటే ఏ విధంగా అంటే ఒక ప్రభుత్వం రోజు ఒక చేపను తీసుకొచ్చి ఒక వ్యక్తికి ఇవ్వడం కాకుండా ఏ విధంగా చేపలు పట్టుకోవాలో వాళ్ళకి నేర్పించేటువంటి నైపుణ్యం, స్కిల్స్, ప్రావీణ్యం, సామర్థ్యం, శక్తిని వాళ్ళకు అందించినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ యొక్క స్వయం సమృద్ధి కోసం
సాధించడం కోసం వాళ్ళు పనిచేస్తారు, పని చేసుకుంటారు అనేటువంటి ఒక ఆవశ్యకత కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లోనైతే మనం చాలా బాధాకరమైనటువంటి అంశాలే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు అవన్నీ కూడా ప్రజలని కొంత అనామకులుగా తయారు చేయటం, తర్వాత వాళ్ళను శక్తిహీనంగా తయారు చేస్తున్నాయా అనేటువంటి ఒక భావన కూడా కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా తీసుకునేటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ధనవంతులని ఇంకా ధనవంతులుగా చేసేటువంటి విధానం కూడా ఇంకా ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నవి. అది కూడా చాలా ఆర్థిక వ్యవస్థకి కావచ్చు, ఇక్కడ పేదరిక నిర్మూలన చేసేటువంటి పథకాలకి కావచ్చు, అది అంత గిట్టుబాటు కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సుమారుగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ ప్రభుత్వాలను విమర్శించడం కోసం కాదు ఈ అంశం. ఎందుకోసం అంటే ప్రభుత్వాలు అవలంబించాలి. ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం అవి యొక్క పథకాలను రూపొందించేటువంటి సందర్భంలో అవి అవలంబించాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంది ప్రభుత్వాలకి, మన తెలంగాణ ప్రభుత్వం కూడా అవలంబించినటువంటి అంటే దాదాపుగా ఒక 100 ఎకరాలు, ఒక 200 ఎకరాలు, ఒక 300 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతుకు, భూస్వామికి, ఒక క్యాపిటలిస్ట్కి, ఒక ఇండస్ట్రియలిస్ట్కి, ఒక అతిపెద్ద ధనవంతుడికి ఎందుకు ఇక్కడ రైతు బంధు పేరుతోటి కోట్ల రూపాయలను ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది. అంటే ఇక్కడ ఆ విధంగా ధనవంతులకు ఇచ్చేటువంటి ఆ రైతు బంధు పేరుతోటి, లేకుంటే ఇతరత్ర పథకాలతో పేరుతోటి ఇచ్చేటువంటి ఆదాయాలన్నీ కూడా ఎవరైతే బిలో పావర్టీ వాళ్ళకి చిన్న ఇంకా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి కుటుంబాలు ఉన్నాయో ఇంకా చాలా మంది, ఇందుకోసం ఇక్కడ మాస్ పావర్టీ అన్నాను అంటే చాలా మంది మామూలుగా చెప్పాలి అంటే కోరుట్ల, తర్వాత సిరిసిల్ల, తర్వాత ఇక్కడ కొన్ని ఏరియాలు మన వరంగల్ జిల్లాలో కూడా కొన్ని కొత్తవాడ, కొన్ని ఆటోనగర్, కొన్ని షాయంపేట, కొన్ని ఇక్కడ చేనేత కార్మికులు పనిచేస్తున్నటువంటి చాలా ఏరియాలు ఉన్నవి. ఇక్కడ ఇంకా ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నవి. ఏంటది అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి శ్రామికులు, కార్మికులు, కుటుంబాలు చాలా తక్కువ వేతన స్థాయికి వారి యొక్క జీవనాన్ని వాళ్ళు గడుపుతూ వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ, చాలా బాధాకరమైన వ్యవస్థ. ఎందుకోసము ఇక్కడ అంటే వాళ్ళ యొక్క నెలసరి జీతం, వేతనం ఎంత ఉంటుంది అంటే దాదాపుగా 12,000, 12,500, 13,000, 13,500, 14,000, 14,500. ఎందుకు ఇక్కడ ఇంత క్లియర్గా మనం వ్యాఖ్యానించడం జరుగుతుంది అంటే దాదాపుగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి కుటుంబాలు ఈ వేతనతోటి అవి ఇంకా పేదరికం వైపు ప్రయాణం చేస్తున్నవి. అవి ఇంకా పేదవారుగానే మిగిలిపోతున్నారు. వారి యొక్క జీవన స్థాయిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఇది ఆర్థిక వ్యవస్థకి అంత మంచిది కాదు, ఆర్థిక అభివృద్ధికి అంత మంచిది కాదు. ఇది మరి ఆశాజనకమైనటువంటి నిర్ణయాలు లేకపోవడం వల్ల ఇంకా పేదవారు మరింత పేదవారుగాను, వాళ్ళు అసంఘటిత రంగంలోనే ఇంకా కూరుకుపోయేటువంటి ప్రమాదం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యకు అసలు కారణాలు ఏంది, మరి అంటే సాధారణంగా ఇంతవరకు నేను చెప్పుకున్నది ఏంటి అంటే అసలు పుండో కాడ ఉంటే మందో కాడ పెడుతున్నారు అని నేను చెప్పాను. అంటే కారణం ఏంటి అసలు అంటే అసంఘటిత రంగంలో శ్రామికులు, తక్కువ వేతన స్థాయికి, చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో పనిచేసేటువంటి శ్రామికులు, తక్కువ వేతన స్థాయికి సన్నకారు రైతులు, తక్కువ వేతన స్థాయిలో తక్కువ ఉత్పత్తి, వాళ్ళు ఇటువంటి సమస్యలు, జటిలమైనటువంటి సమస్యలు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి వారి యొక్క జీవన విధానంలో కూడా, వారి యొక్క వినియోగ స్థాయిలో కూడా, వారి యొక్క ఆదాయ స్థాయిలో కూడా, వారి యొక్క పొదుపు స్థాయిలో కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల పైన ఉంది. ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించకుండా అవి అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎప్పుడు చేరలేవు, అది సాధ్యం కాదు. కానీ మరి ఈరోజు చాలా వరకు కూడా మన దేశంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాల యొక్క పనితీరు కనుక చూసినట్లయితే వాటికి ప్రజా శ్రేయస్సు కంటే మరి ఆర్భాటాలు, హంగులు, ఆర్భాటాలు ఇవే ఎక్కువగా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇది ఆయా రాష్ట్రాలలో చాలా ఆశాజనకమైనటువంటి విధానాలు అవలంబించకపోవడం వల్ల మరి ఇక్కడ పేదరికాన్ని, తర్వాత నిరుద్యోగాన్ని నిర్మూలించేటువంటి సందర్భంలో అవి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా బాధని కలిగించేటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం.
ఏది ఏమైనప్పటికీ కూడా పేదరికం, నిరుద్యోగం ఇవి రెండు కూడా ఆదాయ అసమానతలు దుస్థితి పరిస్థితి మనకు చూస్తున్నాం, స్థితి మనం చూస్తున్నాం, చెప్పుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, చదువుతున్నాం. దానికి కారణం ఏంటో మనకు తెలుసుకొని దానికి సరి అయినటువంటి రీతిలో ప్రభుత్వాలు మరి ప్రోగ్రామ్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ రూపొందిస్తూ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా పేదరికాన్ని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. పేదరికాన్ని ఎప్పుడైతే ప్రభుత్వాలు తగ్గించగలుగుతాయో అప్పుడు మాత్రమే మన దేశం అభివృద్ధి వైపు అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని గమ్యాన్ని మనం నేర్చుకుంటాం, సాధించుకోగలుగుతాం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా మరి కొంత రియలైజ్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకోసమంటే ఎప్పుడు కూడా మరి ఇక్కడ ఎవరైతే పేదరిక రేఖకు దిగువన ఉన్నారో వారి అంటే ఇంకా కూడా వాస్తవానికి ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు మన దేశంలో కూడా అంటే ఇక్కడ కుల ప్రాతిపాదిక పైన మత ప్రాతిపాదిక పైన కాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక చింతన, వాళ్ళ యొక్క ఒరిజినల్ వాళ్ళ యొక్క ఆదాయ స్థాయి ఎంత, వాళ్ళు అంటే ఎందుకు ఇక్కడ ఇంత మనం స్పెషలైజ్ చేసి ప్రత్యేకంగా ఈ అంశాల గురించి మాట్లాడుతున్నామంటే మన దేశంలో మాస్ పావర్టీ ఉంది. మన దేశంలో కూడా అంటే నిజానికి కూడా కొన్ని కుటుంబాలలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే వారికి కావాల్సినటువంటి ఆ 2-3 రోజులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందిస్తే ఆ కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడం పోస్ట్ పోన్ చేసుకుంటాడు. అంటే అటువంటి మాస్ పవర్ ఆర్థికంగా వాళ్ళు చితికిపోయి ఉన్నారు, వెనుకబడిపోయి ఉన్నారు. అల్ప ఆదాయ స్థాయి, అల్ప వినియోగ స్థాయి, అల్ప పొదుపు స్థాయి అంటే కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా వాళ్ళకు రిజర్వేషన్స్ కల్పిస్తూ వారికి ఉన్నతమైనటువంటి విద్య, వైద్యం, ఆరోగ్య సదుపాయాలు అందిస్తూ, ఆహార ధాన్యాలు అందిస్తూ, వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలు అందిస్తూ, గృహ వసతి కల్పిస్తూ వారికి యొక్క అభివృద్ధిని, వారి యొక్క ఆకాంక్షలని మరి ప్రభుత్వాలు ఎప్పుడైతే గట్టి ఆశయంతో ముందుకు వెళ్తాయో అప్పుడు ఖచ్చితంగా మన దేశం పేదరికాన్ని నిర్మూలించినటువంటి దేశం అవుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా అప్పుడు మన దేశాన్ని మనం పిలుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలా పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు ఇవన్నీ కూడా మనల్ని పట్టి పీడిస్తున్నంత కాలం మన దేశం ఎంత గర్వించదగ్గ స్థాయికి పోయినా కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం మిగిలిపోతాం, కానీ అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. కాబట్టి మరి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి, ఆ దిశగా అడుగులు వేసి, ఆ దిశగా ప్రణాళికబద్ధంగా, ఆ దిశగా ప్రణాళికయుక్తంగా మరి పథకాలని రూపొందిస్తూ ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ అంటే ఇక్కడ ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం సదుపాయాలు, ప్రజారోగ్యం ఇవన్నీ కూడా సదుపాయాలను కల్పిస్తూ మరి ప్రజా సంక్షేమ దృష్ట్యా పథకాలని మెజారిటీ ఎక్కడైతే పేదరికం అధికంగా ఉంటుందో, పేదరిక రేటు శాతం అధికంగా ఉంటుందో ఆయా ప్రాంతాలలో, ఆయా కమ్యూనిటీల్లో, ఆయా సెక్టార్లలో ఎక్కువ కూడా ప్రభుత్వం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఆధునిక ప్రభుత్వాల పైన చాలా ఉంది.